హలో జనని, రాత్రి నువ్వు నాకేమైనా కాల్ చేసావా? రాత్రి నేను చూసుకోలేదు, సారీ. ఇప్పుడే మిస్డ్ కాల్స్లో చూసా, అందుకే ఫోన్ చేస్తున్నా. నాతో ఏమన్నా చెప్పాలని చేసావా జనని? నేనేం చేయలేదే. పొరపాటున ఏమైనా టచ్ అయిందేమో గుణ. ఇట్స్ ఓకే. అవును, మధు అత్తయ్య గారు బాగానే ఉన్నారు కదా? ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? నీకు నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే మొహమాట పడద్దు జనని, ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. నీతో ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది గుణ. బాధలన్నీ చెప్పుకుని బరువు దించుకోవాలని ఉంది, కానీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు జనని. ఆర్ యు ఆల్ రైట్? బానే ఉన్నాను. జనని, మొన్న తరుణ్ నీతో హార్ష్గా మాట్లాడాడని తెలిసింది. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. మీ ఇద్దరికీ సారీ చెప్పాల్సిందాన్ని నేను తప్పు చేస్తున్నానని తెలిసి తప్పక చేస్తున్నాను. పర్లేదు, మన పిల్లవాడే కదా, ఫీల్ అయ్యేదే ఉంటుంది. పట్టించుకోలేదు. నువ్వేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను అప్పుడే మర్చిపోయాను. సరే, ఇప్పటికైనా నువ్వు దాస్తున్నదేంటో చెప్పు జనని. సరే జనని, కాల్ ఎండ్ చేయనా? ఒక్క నిమిషం కూడా. చెప్పు జనని, లైన్లోనే ఉన్నాను. గుణ, నిన్ను ఒక విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు అడగాలనుకుంటున్నాను. ఏ విషయంలో? నన్ను క్షమించు అని క్షమాపణలు మాత్రమే చెప్పగలను, ఏ విషయం చెప్పలేను. అసలు జనని ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదే. ఏం కావాలి సార్? శారీస్ కావాలి. ఎవరికి సార్? నాకే. మీకా? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సార్. చూపించు. సార్ ఇది చూడండి. కలర్ బాగాలేదు. నెక్స్ట్. సార్ ఇది చూడండి. ఇది కాదండి, వేరే మోడల్ చూపించండి. సార్ ఇది చూడండి. ఇది కాదండి, నెక్స్ట్ ఆ కలర్ తీసుకోండి. సార్
శారీ బెంగాలీ శారీ సార్. ఇది చూడండి సార్. నరికేస్తా, చంపేస్తా. ఏంటి సార్? వీడు శారీస్ తీసుకోవడానికి రాలేదు, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చాడు. వెరైటీస్ చూపించడం వేస్ట్. వాడికి వార్నింగ్ ఇవ్వాలంటే ధరణి లేకుండా ఇవ్వాలి. ధరణి ముందిస్తే నేను బుక్ అవుతా. ఇవి నీకు నచ్చాయా? సరే, పక్కన చూద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరుగుతారా? పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ శారీస్ చూపిస్తారా? అవి ఆ శారీస్ చూపించండి. నువ్వు కూర్చో. రండి, రా, కమ్ హియర్. నేనా? మిమ్మల్ని, రండి. రండి. ఫిగర్ బాగుంది. నన్ను అలా చూడగానే పడిపోయినట్టుంది. పిలిచేదాకా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు రా ధీరజ్. నీ చేతిలో అమ్మాయిల రేఖలు ఉన్నట్టున్నాయి. ఆగు. ధరణి, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ? ఇటు ప్రియురాలు, అటు ఇల్లాలు. ఎంత ధైర్యం రా నీకు? ఏళ్ల తరబడి ప్రేమిస్తున్నా నా కోడలనుకున్నది నన్ను నో చెప్పింది. ఇలా షాప్లో కనపడగాని పడగొట్టావా? ఎంత ధైర్యం రా నీకు? ధరణి పక్కనుండగానే వేరే అమ్మాయితో ట్రయల్ రూమ్లోకి వెళ్తావా? దొరికేవరా ధీరజ్, ఇప్పుడు బుక్ చేస్తాను చూడు. ఏ ధరణి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి మావయ్య? మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చావా? అదంతా తర్వాత. ముందు నువ్వు నాతో రా. ఆ ధీరజ్ గడు ఎలాంటి వాడో చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? మాటలు కాదు, వాడి చేష్టలు. రా. వదులు మావయ్య. వాడిని అసలు వదలను ధరణి. వాడు ఎలాంటి వాడో ఈరోజు నీకు చూపించి తెస్తాను. పద, రా. రా ధరణి. వదులు మావయ్య. వాడు ఇంకో అమ్మాయితో ఈ ట్రయల్ రూమ్ లో దూరాడు. వాడిని చేసుకుంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది ధరణి. రా, చూపిస్తాను. రే ధీరజ్, బయటికి రారా. రే, బయటికి రారా ధీరజ్. రే ధీరజ్, బయటికి రారా.